దేశంలోని అత్యంత వేడిగా ఉండే ప్రాంతాలలో ఒరిస్సా ఒకటి. ఈ ఆలయం కుంహద పర్వతం మీద ఉంది. ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుంది. అయితే ఆలయం లోపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. బయట ఎంత వేడిగా ఉన్నా గుడి లోపల మాత్రం చలిగా ఉంటుంది. ఆలయం బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. భారతదేశంలో అనేక ఆలయాలున్నాయి. కొండ కోనల్లో, నది ఒడ్డున ఇలా అనేక ప్రాంతాల్లో దేవుళ్ళ ఆలయాలున్నాయి. కొన్ని స్వయంభువుగా వెలిసిన దైవాలు అయితే మరికొన్ని మానవ నిర్మితాలు. అయితే ఎక్కువగా ఆది దంపతులైన శివపార్వతుల ఆలయాలు కొండల్లో ఉంటాయి. శివాలయాలు పర్వతాల మీద ఉండడం వల్ల చాలా ప్రదేశాలు విపరీతంగా చలిగా ఉంటాయి. అయితే మన భారతదేశంలోనే అంత రహస్యమైన ఆలయం ఉన్నది. పర్వతాల్లో చాలా వేడిగా ఉంటుంది. ఎవరైనా సరే ఆ ప్రదేశంలో ఎక్కువ సమయం ఉండలేరు. భారతదేశంలో లయకారుడైన శివుడు, శక్తి స్వరూపిణి పార్వతీ ఆలయాలు చాలా ఉన్నాయి. శివయ్య దర్శనం కోసం భక్తులు ఎంత దూరమైనా వెళ్తారు. తమ శక్తికి మించి ప్రయాణం చేసి భగవంతుని దర్శనం చేసుకుంటారు. దేవాలయాలకు సంబంధించిన అనేక పురాణ గాథలు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి కొన్ని ఆలయాల్లోని రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. కొన్ని రహస్యాలను సైన్స్ కూడా ఛేదించలేదు. అలాంటి మిస్టరీ ఆలయాల్లో ఒకటి కొండ మీద ఉన్న శివపార్వతుల ఆలయం. ఈ ఆలయంలో కొన్ని క్షణాలు తీవ్రమైన వేడి ఉంటుంది. మరికొన్ని క్షణాల్లో విపరీతమైన చలిపెడుతున్న అనుభూతి చెందుతారు. మన దేశంలోని ఈ అద్భుత ఆలయంలో నేటికీ ఈ రహస్యానికి పరిష్కారం కనుగొనబడలేదు. ఒరిస్సాలోని శివాలయం అద్భుతమైన ఆలయం. ఈ మిస్టరీ ఉన్న ఆలయం రాష్ట్రంలోని టిట్లాగఢ్లో ఉంది. దేశంలోని అత్యంత వేడిగా ఉండే ప్రాంతాల్లో ఉన్న ఒరిస్సాలో ఈ గుడి ఉన్నది. ఆలయం బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. ఒక్కొక్కసారి దుప్పట్లు కప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇది దైవం మహిమ లేక ప్రకృతి అద్భుతమా అనేది అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.